ఈ మాటని అందరూ కూడా రాసి పెట్టుకోండి. నేను చనిపోయేంత వరకు కూడా జనాల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, సినిమాలు చేస్తూనే ఉంటాను. నా ఆఖరి శ్వాస వరకు నటనలోనే నా జీవితాన్ని కొనసాగిస్తాను అంటూ రామ్ చరణ్ గారు చెప్పినటువంటి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టర్ కళ కూడా అదే. ఓన్లీ రామ్ చరణ్ గారు అని కాదు, ప్రతి ఒక్క హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, నటనా రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆఖరి శ్వాస వరకు కూడా మేము ఇదే రంగంలో ఉండాలి, ఇదే విధంగా జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళ యొక్క జీవితాల్ని సార్థకం చేసుకున్నటువంటి నటీనటులు చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళ ఆఖరి శ్వాస వరకు కూడా సినిమాలు నటించి జనాల్ని ఎంటర్టైన్ చేసిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మన పెద్ది సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అనేవి చాలా బిజీగా చేస్తున్నారనమాట. దేశవ్యాప్తంగా కూడా ముఖ్యమైనటువంటి నగరాల్లో పెద్ది సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ప్రమోషన్స్ చాలా గట్టిగా చేస్తూ ఉన్నారు. జనాలందరూ కూడా ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి అనుకునే రేంజ్లో ప్రమోషన్స్ తీసుకెళ్తూ ఉన్నారనమాట. అయితే నిన్న విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా చేశారు. అయితే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి మాటే ఇదనమాట. ఎందుకంటే ఈ పెద్ద సినిమా లాంటి కథలు చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అలాంటి స్టోరీ అనేది నాకు రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ అనేవి రావడం ఏదో ఆషామాషి కాదు. అసలు బుచ్చిబాబు గారు ఆయన అసలు ఏ విధంగా స్టోరీ రాశాడు అనేది నిజంగా నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ అంత మంచి స్టోరీ అనేది నాకు రావడం నేను హ్యాపీగా, ముఖ్యంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు బుచ్చిబాబు గారి ఫస్ట్ సినిమా ఉప్పెన సినిమా, ఓన్లీ చేసింది అదొకటే సినిమా అనమాట. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది, నేషనల్ అవార్డు కూడా వచ్చింది బుచ్చిబాబు గారికి మొదటి సినిమాతోనే. అండ్ ఆ తర్వాత సెకండ్ సినిమాకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో ఛాన్స్ రావడం అనేది ఇది మామూలు విషయం కాదు. అక్కడ బుచ్చిబాబు గారు మాట్లాడుతున్నప్పుడు కూడా అదే మాట చెప్పారనమాట. అసలు నేను ఈ విధంగా రామ్ చరణ్ గారు ఇంత ఈజీగా ఒప్పుకుంటారని కూడా నేను అనుకోలేదు, అసలు కరెక్షన్స్ చెప్తాడేమని కూడా నేను అనుకున్నాను. ఏ మాత్రం కూడా కరెక్షన్స్ చెప్పకుండా వినగానే ఒకటేసారికి ఓకే చెప్పేశాడని చెప్పేసి ఆయన రామ్ చరణ్ గారి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పడం జరిగింది బుచ్చిబాబు గారు. సో మరి రామ్ చరణ్ గారు మాత్రం నిజంగా ఇలాంటి స్టోరీ చేయడం మాత్రం నేను ఎప్పుడైనా ఒక పుణ్యం చేసుకుని ఉంటానేమో, ఆ ఒక పుణ్యమే నాకు ఈ అదృష్టంగా భావిస్తున్నాను పెద్ద సినిమా అంటూ కూడా ఆయన చెప్పుకున్నారనమాట. నిజంగా ఇలాంటి ఒక స్టోరీ చేయాలంటే దానికి కూడా రాసిపెట్టి ఉండాలి. ఎందుకంటే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి కమర్షియల్ సినిమా ఈ విధంగా కాకుండా ఒక సమాజానికి మెసేజ్ ఇవ్వాలి, ఒక స్ఫూర్తిదాయకంగా నిలవాలి. ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్లో చాలామంది కూడా రాణిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఘనత అనేది మన యొక్క రాష్ట్రం దాటి, దేశం దాటి వేరే దేశాలకు కూడా వ్యాపిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారత జాతి యొక్క ఖ్యాతిని చాలామంది క్రికెటర్స్ కావచ్చు, వేరే ప్రతి ఒక్క ఆటగాళ్ళందరూ కూడా ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. సో అలాంటి ఒక బ్యాక్ డ్రాప్ని మనం ఎందుకు తీసుకురాకూడదు? అది కూడా వాళ్ళు ఏదో ఊహించుకుంది కాదు, ఒక వ్యక్తి యొక్క రియల్ స్టోరీని బేస్ చేసుకొని బుచ్చిబాబు గారు రెడీ చేసినటువంటి ఒక సినిమా ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆ క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి యువతని ప్రోత్సాహం చేస్తుంది, మోటివేట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మనకు రామ్ చరణ్ గారు చెప్పినటువంటి ఆ మాటల్లో వింటా ఉంటే స్టోరీ అంతా కూడా కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా రేపు ప్రీమియర్స్, ఎల్లుండి చాలా గ్రాండ్గా సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ రామ్ చరణ్ గారు చెప్పినటువంటి ఆ మాట ఏదైతే ఉందో, నా ఆఖరి శ్వాస వరకు కూడా సినిమాల్ని చేస్తూనే ఉంటాను, జనాల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని చెప్పినటువంటి ఆ మాట, ఆ వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది. మరి రామ్ చరణ్ గారి యొక్క డెడికేషన్ గురించి, పట్టుదల గురించి, కృషి గురించి మీరేం చెప్తారు? కామెంట్ చేయండి.